మన జీవితం యొక్క నాణ్యతని పెంచేది ఏమన్నా ఉంది అంటే అది ఓపికేనండి. ఓపికకి గొప్ప ఉదాహరణ ఏంటంటే ప్రకృతి. ప్రకృతి నుంచి మనం చాలా అర్థం చేసుకోవచ్చు. అయితే మనం గమనిస్తూ ఉండాలంతే. గమనిస్తే మటుకు ప్రకృతి నుంచి వచ్చిన మానవులుగా మనం కూడాను ఓపికతో ఉండటం తప్ప వేరే మార్గం లేదండి. మీకు తెలుసో లేదో ఒక విషయం చెప్తాను. కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. పేషెన్స్ ఈజ్ ఈక్వల్ టు పీస్ ఆఫ్ మైండ్. అంతే. ఓపిక ఉన్నవాడికి మానసిక శాంతి ఉంటుందండి. ఎందుకంటే వాడి మనసు అలజడిగా ఉండదు. అలాగే ఓపిక ఉన్నవాడికి ఆత్మస్థైర్యం ఉంటుంది. ఏదన్నా సరే సాధించాలి అన్న ఒక తపన ఉంటుందన్నమాట. దానికి కారణం ఏంటంటే వాడు తొందరపడడు కదా. ఒక పని చేయాలని మొదలు పెడతాడు. దాన్ని ఎట్లయినా సరే పూర్తి చేద్దామని అనుకుంటాడు. మధ్యలో అవాంతరాలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మనసు చెబుతూ ఉంటుంది, నువ్వు ఆగవయ్యా బాబు, తొందరపడద్దు. తొందరపడితే ఎంతవరకు చేసింది కూడా వృధా అయిపోతుంది. కాబట్టి ఆగు, వారం రోజులు ఆగు, నెల రోజులు ఆగు, నీకు తప్పకుండా మళ్ళీ కొత్త ఆలోచనలు వస్తాయి. నీ మనసు నీకు చెప్తూ ఉంటుంది కదా, నువ్వు ముందుకు పోలేవని. ముందుకు పోలేనప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? అలా ప్రశాంతంగా ఉండటమే కదా. వేరే పని చూసుకో కావాలంటే. కానీ దీనికి తగ్గట్టుగా ఎప్పుడో ఒకప్పుడు నీకు ఆలోచన వస్తుంది, మళ్ళీ దీన్ని నువ్వు కంటిన్యూ చేయొచ్చు అని మన మనసు చెప్తూ ఉంటుందండి. ఆ మనసు అలా చెప్పినప్పుడు మనం గనక వినగలిగితే మన జీవితం అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే వాళ్ళకి కష్టాలు లేక కాదండి, కష్టాలు ఉంటాయి. నా జీవితంలో కూడాను ఇతరులకి చెప్పుకోలేని కష్టాలు వచ్చాయండి. కానీ ఏంటంటే ఇతరులతో పంచుకుంటే ఒక్కొక్కసారి ఏమీ ఉపయోగం ఉండదు. ఎందుకంటే అది వాళ్ళ సబ్జెక్ట్ కాదు, వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి అలా ప్రశాంతంగా కూర్చుంటే ఏం చేయాలి అన్నది మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు అలజడిగా ఉన్న మనసు అలజడిగా ఉన్న కొలం లాంటిదండి. ఓపికతో ఉన్నామనుకోండి కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. ఎలాగైతే ప్రశాంతతగా ఉన్న కొలం లోపల ఉన్న నాణ్యం కనపడుతుందో అలాగే మనం ప్రశాంతంగా ఉంటే ఒక మంచి ఆలోచన మనకి తప్పకుండా తడుతుంది. దీనికి కొంచెం నేను స్పిరిచువాలిటీ జోడిస్తాను. అదేంటంటే ఒకటి రెండు సార్లు చెప్పానండి. నేను 2 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. శక్తికి మించిన కష్టాన్ని భగవంతుడు ఇవ్వడండి. అట్లని తక్కువ కష్టాన్ని కూడా ఇవ్వడు. మనం భరించదగ్గ, తట్టుకోదగ్గ కష్టాన్ని భగవంతుడు ఇస్తాడు. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే మనకు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత, బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత, అంటే మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా కూర్చుంటాం కదా. కూర్చున్నప్పుడు ఒక్కసారి కనుక మన లైఫ్ని రివైండ్ చేసుకుంటే మనకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఆ వయసులో ఆ కష్టాలు వచ్చినాయి కాబట్టి మనం తట్టుకోగలిగాం, ఇప్పుడు వస్తే తట్టుకుంటాం అని అనిపిస్తూ ఉంటుంది. తట్టుకోలేమని మనసు చెబుతూ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆ కష్టాలు ఇప్పుడు రావండి, రావు. ఎందుకంటే తట్టుకునే వయసు లేదు, తట్టుకునే మనోనిబ్బరం కూడా లేదని భగవంతుడికి తెలుసు. కాబట్టి మన జీవితం ఎలా నడవాలి ఈ భూమి మీద, ఆయన ప్రణాళికలో భాగంగా ఎలా నడిపించాలి మనల్ని అన్నది కూడా భగవంతుడికి తెలుసు. కాబట్టి మనల్ని తట్టుకోదగ్గ కష్టాలే మనకి ఇస్తూ ఉంటాడండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే మనం ఓపికగా ఉన్నామో
అప్పుడు మనకి తెలియని ఒక ప్రశాంతత వస్తుంది. అంటే పీస్ ఆఫ్ మైండ్‌కి పర్యాయపదం ఏదన్నా ఉంది అంటే అది ఓపికండి. తొందరపడితే ఏమీ లేదు. తొందరపడితే ఏమీ జరగదు. ఉన్నదేమో చెడిపోతూ ఉంటుంది. కాబట్టి కార్యసాధకులు ఎప్పుడూ కూడాను వాళ్ళ ప్రయోగాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఓపికతో నిరీక్షిస్తూ ఉంటారండి. ఓపికతో నిరీక్షిస్తూ ఉంటారు. ఇది నాకు వీడియోలు చేయటంలో బాగా అనుభవైక వైద్యం అండి. అదేంటంటే మనసు పదే పదే చెబితే తప్ప నేను వీడియో చేయను. కానీ అలా వీడియో చేస్తూ ఉన్నప్పుడు అంటే నోట్స్ రాసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట అసంతృప్తి వస్తుంది. అసంతృప్తి వచ్చి ప్రస్తుతానికి ఆపేసేయి. హాయిగా నిద్రపో. రేపొద్దున మళ్ళీ ఫ్రెష్ మైండ్‌తో లే నువ్వు. అలా లేచినప్పుడు నీకు తప్పకుండా మళ్ళీ కొత్త ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఈరోజు ఈ కళాన్ని అక్కడ పక్కన పెట్టి వేరే కార్యక్రమాల్లో ఉండిపో. వేరే కార్యక్రమాల్లో ఉండిపో. రేపొద్దున ఫ్రెష్‌గా మళ్ళీ నువ్వు రాసుకున్న స్క్రిప్ట్‌ని కనుక నువ్వు చూసుకుంటే కొన్ని మార్పులు చేయాలని నీకు అనిపిస్తుంది అని చెప్పేసి మనసు చెప్తుందండి. చాలాసార్లు జరిగింది. ఎందుకంటే తొందరపడితే ఏమవుతుందంటే వీడియోలో కంటెంట్ అంత బాగా రాదండి. అందువల్ల ఒక్కోసారి ఏం చేస్తానంటే కొంత రాసి అక్కడ పెట్టేస్తాను అంతే. ఇక దాని గురించి పట్టించుకోను. కానీ మనసులో ఉంటుంది అదేదో రాసాము దాన్ని మళ్ళీ చూడాలని. మరుసటి రోజు ప్రశాంతంగా పనులన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ టేబుల్ లైట్ ఆన్ చేసుకుని ఆ స్క్రిప్ట్ని చదువుతూ ఉంటే టంగని కొత్త ఆలోచన తడుతుందండి. కొత్త ఆలోచన తడుతుంది. దాంతో స్క్రిప్ట్ చక్కగా తయారవుతుంది. 1-10 సార్లు చూసుకుంటాను. సరే వీడియో చేస్తాను. సో తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఇబ్బందులు వస్తాయండి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోండి. కానీ కొన్ని సమస్యలు ఎట్లా ఉంటాయంటే వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సిన అగత్యం కలుగుతుంది. అప్పుడు ఎటు తప్పదు. కానీ పర్వాలేదు 2 రోజులు ఆగితే ఏమవుతుంది? ఏం కాదు కదా అని మనం అనుకున్నప్పుడు ఆ 2 రోజులు ఆగండి. హాయిగా ప్రశాంతంగా ఉండండి. మన మనసులో ఈ సమస్య తొలుస్తూనే ఉంటుంది. ఆలోచిస్తూనే ఉంటాం. కానీ తీవ్రంగా ఆలోచించే కొద్దీ ఏమవుతుందంటే సొల్యూషన్ మనకి దూరం అయిపోతూ ఉంటుందండి. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇక ముందుకు వెళ్ళలేమని తెలిసినప్పుడు ప్రశాంతంగా ఉండండి. ఓపికగా ఉండండి. అంతేనండి. పేషెన్స్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్. మానవ పరిణామ క్రమంలో ఈ ప్రపంచంలో జరిగిన ఆవిష్కరణలన్నిటికీ కూడాను మూలం ఓపికేనండి. ఈరోజు మనం అనుభవిస్తున్న అనేక ఆవిష్కరణల వెనక ఎన్నో సంవత్సరాలు ఓపిక పట్టారు కాబట్టి ఆ మేధావులు వాటిని ఆవిష్కరించి మానవాళిగా అందించారు. అంతే. సామాన్యుడికి అసామాన్యుడికి తేడా ఏంటంటే ఓపిక అండి. ఓపికతో ఉన్నారనుకోండి భగవంతుడు మీకు తెలియకుండా వ్యక్తుల ద్వారానో పరిస్థితుల ద్వారానో మీకు అవకాశాలు ఇచ్చేస్తాడు. దానికి తగ్గ ఏర్పాటు జరుగుతుంది. అక్కడి నుంచి మీ మనస్సు వేగం పుంజుకుంటుంది. ఇంక ఆపొద్దు, కానిచ్చేసేయి అని. అలా ఆపిన పనిని మళ్ళీ మనం కొనసాగించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపడకూడదు. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన సారాంశాన్ని అంతా కూడాను ఒక్క వాక్యంలో ముగించాలి అంటే నేను చెప్పేది ఒకటేనండి. మానవ జీవితం సుసంపన్నం కావాలన్నా, నాణ్యత పెరగాలన్నా ఓపిక తప్ప వేరే మార్గం లేదు. పేషెన్స్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్. దట్స్ ఆల్. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే చాలామందికి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, నొక్కండి.
లైక్ బటన్ ఉంటుంది నొక్కండి. కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి. నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్, పోరూరి, PORURI మా ఇంటి పేరండి. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.